వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు మనం ఉద్విగ్న ఫుడ్స్లో చాలా హెల్దీగా టేస్టీగా ఉండే బీన్స్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఇది అన్నం, ఇడ్లీ, దోశతో చాలా బాగా సరిపోతుంది. చివరి వరకు చూడండి. ఒక చిన్న టిప్ చెప్తాను, మీ సాంబారు చాలా టేస్టీగా వస్తుంది ఆ టిప్ ఫాలో అయ్యారంటే. బీన్స్ సాంబార్కి ముందుగా కందిపప్పుని ఉడకపెట్టుకోవాలి. ముందుగా దీనికి 2 టమోటాలు తీసుకోండి. కందిపప్పు కుక్కర్లో వేసుకొని 1 కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని బాగా కడిగి దాంట్లోకి పసుపు, నీళ్లు వేసి 2 టమోటాలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాంబార్కి కావాల్సిన బీన్స్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీన్స్ కడిగేటప్పుడు ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 సార్లు కడగండి. బీన్స్ని కొంచెం పొడవైన ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ ఫ్రైకి కట్ చేసుకున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. బీన్స్ సాంబార్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే 1.5 వేయండి. లేదు పెద్ద ఆనియన్ అయితే 1 ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు నేను మట్టి పాత్రలో చేస్తాను, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒక మట్టి పాత్ర పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా అవి చిటపటలాడే వరకు చూసి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్తో పాటు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి 2 బాగా కొంచెం వేగిన తర్వాత మనము బీన్స్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకే కాసింత అంటే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం పప్పులో పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇందులో 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. తర్వాత 2 to 3 స్పూన్స్ కారం, లేదా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. 2 స్పూన్లు కారానికి 1 స్పూన్ ధనియా పొడి, లేదా 3 స్పూన్లు వేసుకున్నారంటే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిపి సిమ్లోనే పెట్టి సిమ్లో పెట్టి కారము పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం కారము అవన్నీ మగ్గిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసి బీన్స్ని ఉడికించుకోవాలి. బీన్స్ ఉడికించేటప్పుడు ముందే కొంచెం కొత్తిమీర వేయాలి. నేను టిప్ చెప్తా అన్నాను కదా, ఇదే అన్నమాట. సాంబార్లోకి కొత్తిమీర వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది, నెయ్యి వేసినలాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి. స్టవ్ ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఒక 2 to 3 మినిట్స్. తర్వాత మూత తీసిన తర్వాత 1 గ్లాసు నీళ్లు వేయండి ఇందులోకి, బీన్స్ ఉడకటానికి. చాలామంది బీన్స్ ఫ్రైయే తింటారు కానీ బీన్స్ సాంబార్ చేసుకోరు. చూడండి, ఇప్పుడు మూత తీసి కొంచెం 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి బీన్స్ ఉడికే వరకు. బీన్స్ సాంబార్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసిన సాంబార్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇంతలోకి మనం ఉడికించుకున్న పప్పు, టమాటాలని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇందులోకే కొంచెం ఉప్పు వేసుకోవాలి. బీన్స్ ఉడికించేటప్పుడు దాంట్లో కూడా కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. మనం దాంట్లోకి వేసిన ఉప్పు మర్చిపోయి దీంట్లో ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాంబార్ ఎక్కువ ఉప్పు అయిపోతుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. బీన్స్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము పప్పు మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసి ఇందులోకి వేసేసేయాలి. ఈ పప్పుతో పాటు బీన్స్లన్నీ ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసంని
ముందుగా కలిపి పెట్టుకొని ఉన్నాం కాబట్టి దాన్ని దీంట్లో కలిపేసేయండి. దీంతో పాటు ఇంగువ పొడి, ఇప్పుడు నేను చల్లింది ఇంగువ. సాంబార్లోకి ఇంగువ పొడి వేస్తే దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంగువ పొడితో. చాలామంది ఇంగువ వాడరు, ఇంగువ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇంగువ వేసిన తర్వాత చింతపండు రసం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మట్టి పాత్ర కాబట్టి కాలదు, కానీ వంట తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు మట్టి పాత్రలో వంట చేయండి, చూడండి మంచి టేస్ట్, కలరు అన్నీ వచ్చింది. తినేటప్పుడు ఈ రకంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టామంటే మంచిగా తింటారు. మీరు కూడా ఒకసారి బీన్స్ సాంబార్ని ఉద్విగ్న ఫుడ్స్ చూసి ట్రై చేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.